జాపనీస్ పోస్ట్ వార్ దే డిసైడెడ్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రీడెవలప్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. వన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్ ఇంజనీర్స్ అందరూ 100 km/h రన్ అయ్యే డిజైన్ తెచ్చారు. బట్ GM he did not agree, నాకు 200 km రన్ అయ్యేది కావాలన్నారు. సో దే రీడిజైన్డ్ ఇట్ అండ్ ఫైనలీ కేమ్ అప్ విత్ మాడ్యూల్ అండ్ సజెషన్స్. మొత్తం డిజైన్ మార్చాల్సి ఉంటుంది, రైల్వే ట్రాక్స్ మార్చాల్సి ఉంటుంది, చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చాల్సి ఉంటుంది అని సజెషన్స్తో వచ్చారు. GM అగ్రీడ్ అండ్ దే హ్యావ్ గాట్ అ 200 km/h రన్నింగ్ ట్రైన్ ఆ టైంలో. సో ఈ ప్రిన్సిపల్ని వీళ్ళు ఏమంటారంటే సింగ్షాన్ థింకింగ్. ఫ్యూచర్ గోల్ కంటే ఎక్కువ ఎయిమ్ చేయడాన్ని సింగ్షాన్ థింకింగ్ అంటారు. ఆ ప్రిన్సిపల్ మన రెగ్యులర్ లైఫ్లో వీ కెన్ ఇంప్లిమెంట్. ఎగ్జాంపుల్, ఆ ప్రాజెక్ట్ వర్క్ డెడ్లైన్ ఇస్ 10 hours ఉందనుకోండి, దాన్ని 5 hoursలో చేయాలంటే ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, వాట్ ఆల్ నెసరీ థింగ్స్ టు బి ఫాలోడ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ మెన్షన్డ్ ఇన్ దిస్ బుక్ కాల్డ్ ద ఇకిగాయి ద అడ్వెంచర్. మోర్ సచ్ ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అవ్వాలంటే ఈ బుక్ ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఇందులో జాపనీస్ ప్రిన్సిపల్స్ ఫర్ ద బెటర్ లివింగ్, హ్యావింగ్ అ లైఫ్ విచ్ ఇస్ వర్త్ లివింగ్, చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇట్స్ అన్ అ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. I recommend all of you to please read this book.